హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో మనకి ఏంటంటే ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది. ఈ ఏడాది ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ పేపర్స్ ఆన్లైన్లో కరెక్షన్ చేయబోతున్నట్టుగా ఒక న్యూస్ అనేది పబ్లిష్ అయింది. సో ఇది విద్యార్థులకు ఎంతవరకు లాభమో ఎంతవరకు నష్టమో అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఈ ఏడాది ఇప్పుడు మనకు ఆల్రెడీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ పేపర్లో ఇప్పుడు ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ పేపర్స్ని ఆన్లైన్లో కరెక్షన్ చేయబోతున్నారు. అంటే లెక్చరర్స్ ఎవరు కూడా సెంటర్కి వెళ్లకుండా వాళ్ళు మీరు రాసిన ఆన్సర్ షీట్ని ఇంట్లోనే కరెక్షన్ చేసి మార్క్స్ అయితే ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. సో దీనికోసం మొత్తం 6 సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తారు స్కానింగ్ కోసము. కర్నూలు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలోని 6 రీజియన్స్ అయితే ఏర్పాటు చేశారు. సో వీటిలో ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్గా మీరు విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్ని మొత్తము ఇక్కడ మనం చెప్పుకున్న సెంటర్లో 52 కంప్యూటర్ స్కానింగ్ మిషన్లతో పాటు ఏం చేస్తారంటే అవి ఉపయోగించి మీ ఆన్సర్ షీట్ని మొత్తం స్కాన్ చేస్తారు. 24 పేజీల బుక్లెట్ని స్కానింగ్ చేసి వెబ్సైట్లో అయితే పొందుపరుస్తారు. సో అలాగే ఆ లెక్చరర్స్కి ఒక పాస్వర్డ్ లాగిన్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి రోజుకి ఎన్ని పేపర్స్ ఇవ్వాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే 30 పేపర్లు ఇస్తారు సో యావరేజ్గా. సో వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ లాగిన్తో వాళ్ళు లాగిన్ అయిపోయి ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా సరే, బయటైనా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు ఎట్ ఎనీ టైం వాళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు. సో అలా కరెక్షన్ చేస్తే ఒక్కొక్క పేపర్కి రోజుకి 23 రూపాయలు, ఒక పేపర్కి 23 రూపాయలు. అంటే ఎన్ని పేపర్లు వేస్తే అన్ని 23 రూపాయలు ఇస్తారు. అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులు నష్టపోతారా ఏంటని చూద్దాం. ఏంటంటే ఇది ఫస్ట్ టైం అమలు చేయబోతున్నారు. ఇంకా ఉపాధ్యాయులకు తగినంత శిక్షణ అయితే లేదు. ఒకవేళ తగినంత శిక్షణ ఇచ్చి ఈ ఆన్లైన్ కరెక్షన్ అమలు చేస్తే విజయవంతం అవుతుందేమో. కానీ ఎందుకంటే మొన్న రీవెరిఫికేషన్ రీకౌంటింగ్లో చాలామందికి మార్క్స్ డిఫరెంట్ వచ్చేసాయి. మీకు స్క్రీన్ మీద వేస్తుంది చూడండి. 10th క్లాస్లోనే ఒక అబ్బాయికి 93 రావాల్సిన చోట 73 వచ్చాయి. మళ్ళీ రీవెరిఫికేషన్లో అబ్బాయికి 93. ఇలా ఆఫ్లైన్ కరెక్షన్లోనే చాలా మిస్టేక్స్ జరిగాయి మా స్కూల్లో పిల్లలకే. అసలు ఒక అబ్బాయికి 70 వచ్చాయి, రీవెరిఫికేషన్ చేస్తే అబ్బాయికి 93 వచ్చాయి. సో ఇలా చాలా జరిగాయి. సో కాబట్టి ఈ ఆన్లైన్ వల్ల విద్యార్థులు నష్టపోతారేమో. ఉపాధ్యాయులకు తగినంత ట్రైనింగ్ ఇచ్చి చేసినట్లయితే ఖచ్చితంగా అయితే విజయవంతం అవుతుంది. సో పని సులువు అవ్వడానికి అయితే ఒక మార్గమే. కాకపోతే విద్యార్థులు నష్టపోకుండా ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. బట్ ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా ఉండకుండా కరెక్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇదండి వాటి అప్డేట్ మీకు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ డూ లైక్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.